హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లోని వార్తలను చూద్దాం. సర్వే చేశాం, డేటా తేల్చాం, ఇక కేంద్రం బాధ్యత. కాంగ్రెస్ నేతలంతా అంచనాలకు మించి బాగా చేశారు. కులగన్న బీజేపీ సక్రంగా చేస్తుందన్న నమ్మకం లేదు. 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేయాలి. ఓబీసీ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవకూడదా? ఆంగ్ల మాధ్యాన్ని తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది. ఆ పార్టీ నేతలను నిలదీయండి. కులగన్నపై ఏఐసీసీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పిండు. సర్వే చేసినాం, డేటా తేల్చినాం, ఇక కేంద్రం బాధ్యతే. మీరు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము బీసీలకి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మేము సర్వే చేస్తాం, కులగన్న చేసి ఆ కులగన్నని కేంద్రానికి పంపిస్తాం, వాళ్ళు ఇస్తేనే తీసుకుందాం లేదా లేదని చెప్పలే. మీరు చెప్పింది స్పష్టంగా మేము 23% ఉన్న రిజర్వేషన్ని 42% చేస్తాం, కేసీఆర్ తగ్గించిండు, మేము పెంచుతాం అన్నారు. ఇవాళ ఏం చెప్తున్నారు? కొద్దిసేపు ముఖ్యమంత్రి గారు పార్టీ పరంగిస్తా, నేనేం చేయాలో చెప్పండి, నేను చేయాల్సింది అంత చేసినా, మీరు ఏం చేయమన్నా చేస్తా. ఏంది మీరు చేసేది? నేను సర్వే చేసిన, నేను కులగన్న చేసిన, కాబట్టి ఇక నాది అయిపోయిందంటే మీరు చేస్తున్నది కేవలం కులగన్న చేసి సర్వే చేసి వదిలేస్తానులే. రిజర్వేషన్ ఇస్తా అన్నారు, అది ఏ రూపంలో ఇస్తారు? కేంద్రం పైన అవసరమైతే కొట్లాడి ఇవ్వాలి, తప్పదు. మన పరిధిలో రాష్ట్ర పరిధిలో లేనప్పుడు చేయాల్సిన కేంద్రం పైన యుద్ధం చేయాలి. చేయలే తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఇవ్వాల్సింది రాష్ట్రం కాదు, కేంద్రం. కేంద్రం దాగుడు మూతలు ఆడితే వదిలేశారా తెలంగాణ ఉద్యమకారులు? నిలబడి ఉద్యమం చేయాలి, సాధించుకోలే. అట్లా సాధించాలి తప్ప నేను సర్వే చేసిన, కులగాన చేసిన, కేంద్రాది బాధ్యతని వదిలేయద్దు, అది చేయాలి. ఆ చేసేదాన్ని చేసినట్టు నటించొద్దు, చెయ్యాలి కమిట్మెంట్తోని అనేది ఇవాళ తెలంగాణ సమాజం, బీసీ సమాజం కోరుకుంటుంది. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు ఢిల్లీ పోయి ముఖ్యమంత్రి గారు, బీసీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, వీళ్ళంతా సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంటే అద్భుతంగా చేశారు. దేశంలో రోల్ మోడల్ ఇవన్నీ చెప్పుకోవాలి, చెప్పుకునే అర్హత కూడా ఉందో, వాళ్ళు చేశారు కాబట్టి. కానీ అవుట్పుట్ ఏందనేది మ్యాటర్. ఇప్పుడు అవుట్పుట్ మనం ఏం సాధించినో కులగాన చేసి సర్వే చేసి ఆ ఫలితాలు అందుతున్నాయా లేదా అది చెప్పాలి. ఆ సందర్భంలో నేను రాహుల్ గాంధీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ పైన. ఇంగ్లీష్ మీడియాన్ని అమిత్ షా వ్యతిరేకించి మధ్యలో ఇంగ్లీష్ని తుడిచేయాలి, కేవలం హిందీ మాత్రమే నేర్చుకోవాలి, హిందీయే మన భాష అని చెప్పిండు. వాస్తవంగా హిందీ మన జాతీయ భాష, కానీ హిందీయే జాతీయ భాష అని ఇలా సోకాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్తున్నారో వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఏ స్కూల్కి పంపిస్తున్నారు, ఏ మీడియంలో చదివిస్తున్నారు? ఇంగ్లీష్లో చదివిట్లే. ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సందర్భం కూడా నిన్న రాహుల్ గాంధీ మాట్లాడి 2019-24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని ప్రభుత్వ స్కూల్లో ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన సందర్భంలో సోకాళ్ళు భాషా పరిరక్షణ పేరుతో సోకాళ్ళు మేధావులు, పత్రికలు, టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వీళ్ళంతా దాడి చేశారు. ఎట్లా పెడతారు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో? ఏ విధంగా పెడతారు మీరు ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం? తప్పు కదా అని ఒక తప్పు చేసినట్టు ఇంటర్ప్రిటేషన్ చేశారు, ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఎందుకు అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు చదువుతారు, ప్రభుత్వ స్కూళ్ళల్లో డబ్బులు లేని పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ మంది చదువుతారు. వాళ్ళు మా పిల్లలతో పాటు ఇంగ్లీష్ మీడియం చదవటం ఏందనే కక్షన, ఈర్ష్యన తెలియదు. కానీ ఇంక్లూడింగ్ అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారితో సహా, అప్పుడు సీజేగా ఉన్న ఎన్వి రమణ గారితో సహా సోకాళ్ళు ఏబిఎన్, టీవీ5, లేదంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు కూడా ఇంగ్లీష్ మీడియం పైన దాడి చేసినాయి. ఒక రకంగా ఈ వార్త రాసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు అందరూ వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఇవాళ అక్కడ దాకా నారాయణ గారు ఉండు, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రి, భాష్యం విద్యా సంస్థల అధినేత ఉండు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యాల. వాళ్ళ స్కూళ్ళల్లో ఎక్కడన్నా తెలుగు మీడియం స్కూళ్ళు ఉన్నాయా చెప్పండి? వాళ్ళ బ్రాంచీలలో ఎక్కడ ఉండదు, ఒక్కటి కూడా. ఎంత అన్యాయం ఇది! నారాయణ గారు కొన్ని వందల వేల బ్రాంచీలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, వాళ్ళ స్కూల్స్. ఎక్కడన్నా ఒక్క స్కూల్లోనైనా ఇంగ్లీష్ అనేది లేకుండా, ఇంగ్లీష్ మీడియం లేకుండా ఉందా? కేవలం తెలుగు మీడియంతో నడిచే స్కూలు ఒక్కటంటే ఒక్కటి చూపించండి. అదొకటి.
మొత్తం అసెంబ్లీలో ఇవ్వాలన్నా 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కూతుర్లో ఆ చదువుకునే ఏజ్ని బట్టి ఎవరన్నా ఒక్కళ్ళు తెలుగు మీడియం మాత్రమే చదువుతున్న ఇంగ్లీష్ మీడియం చదవట్లేదు, ప్రభుత్వ స్కూల్లో మాత్రమే చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదవట్లేదు అని చెప్పే గుండె ధైర్యం ఉందా ఎవరికన్నా? ఎందుకు ఇట్లా మోసం చేసే పరిస్థితి పేద ప్రజల్ని? భాష పేరుతోని ఎవరైనా తెలుగు మాట్లాడొద్దన్నారా? తెలుగు రాయొద్దన్నారా? ఇది ఇలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నది. దానిపైన నిన్న రాహుల్ గాంధీ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిన. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పెడితే వ్యతిరేకించిన వ్యక్తులను ఒకటే మాట అడగండి, లేదంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ని తీసేయాలని చెప్తున్న నాయకులను ఒకటే అడగండి, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ఒకటే క్వశ్చన్ అడగండి, చాలు ఇక సమాధానం దొరికితే అని చెప్పి. వాస్తవం ఇది నిన్న సర్వే చేసిన డేటా తేల్చాము, ఇక కేంద్రం బాధ్యత అని చెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమం నిజంగానే చేసే కార్యక్రమం ఇక మనకి చూసుకోవాలి భవిష్యత్తులో. రైట్, మన తెలంగాణ చూద్దాం. కులగన్న గేమ్ చేంజరే వాస్తవంగా. నా అంచనాలకు మించి సీఎం రేవంత్ రెడ్డి రాణించారు, దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలురాయి. కులగన్న గేమ్ చేంజరే, వాస్తవమే. ఆ గేమ్ చేంజర్ అమలైతే కదా కులగన్న ఫలితాలు ఆ కులాలకు వస్తే అప్పుడు గేమ్ చేంజరు. మాటలకే పరిమితం అయితే గేమ్ చేంజర్ ఏడైంది? సోనియా ప్రశంసే నాకు ఆస్కారు, కులగన్నను ప్రశంసిస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రికి లెటర్ రాసింది, కులగన్నను ప్రశంసిస్తూ కులగన్న అద్భుతంగా చేశారని చెప్పి. ఇక జనరల్గా వాళ్ళ పార్టీ అధినేత అగ్రనాయకురాలు వాళ్ళ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి రాస్తే రాయొచ్చు, కానీ అది ఆస్కార్ అవార్డు కంటే నాకు ఎక్కువ అనడు. సరే, వాళ్ళ పార్టీ అధినేత కాబట్టి అగ్రనాయకురాలు కాబట్టి ఉండొచ్చు, కానీ మీరు ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువ అని గ్రహించాల్సింది ఏంటంటే ఈ కులగన్న ప్రశంసిస్తూ బీసీలు ప్రశంసించాలి, బీసీలు దాన్ని తలుసుకోవాలి. ఎస్, రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఇగో ఈ న్యాయం చేసిండు, 42% రిజర్వేషన్ ఇచ్చిండు, ఆయన్ని మేము అభిమానిస్తామని చెప్పి ఆ ప్రశంస బీసీల నుంచి రావాలి. ఒక సోనియా గాంధీ గారి నుంచి వస్తే దాన్ని ఆస్కార్ అవార్డు అనుకుంటే ఇంకా అసలు ఏమి రాకతరికే. ఉత్త కులగన్న చేసినందుకు ఆస్కార్ అవార్డు లెటర్ రాస్తే అంటే ఆ కులగన్న ఫలితాలు వస్తే బీసీలు మిమ్మల్ని అంతకంటే ఎక్కువ ఆకాశానికి ఎత్తురు. అది గమనించాలి. మీరు దాన్నే ఆస్కార్ అనుకొని మీకు మీరే లెటర్ రాసుకొని, అంటే స్టూడెంటే ఎగ్జామ్ పేపరు క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకొని ఎగ్జామ్ రాసి ఆయనే మార్కులు వేసుకున్నట్టు ఉంటుంది. ఇది అస్థిరంగా చేరిందట ఆర్డినెన్స్ పంచాయతీ. న్యాయ సలహా కోసం కేంద్ర హోంశాఖకు పంపిన గవర్నర్ జిష్ణుదేవ్. పంచాయతీరాజ్ చట్టం 2018లోని రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ గవర్నర్కు పంపిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం విధించిన 50% రిజర్వేషన్ల పరిమితిని ఆర్డినెన్స్ ఉల్లంఘిస్తుందా అంటూ గవర్నర్ సందేహం. ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన జిష్ణుదేవ్ వర్మ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు నేటితో ముగినన్న హైకోర్టు గడువు. రిజర్వేషన్లపై స్పష్టత రాగానే స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కారు సమాయత్తం. ఇది ఆర్డినెన్స్ పంచాయతీ రాజ్భవన్ నుంచి అక్కడ పోయిందా ఢిల్లీకి. ఢిల్లీ న్యాయ నిపుణుల సలహాకు పంపించిండట గవర్నర్ గారు. ఇక అది వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మొత్తం ఢిల్లీ పోయి వీళ్ళు ఆడనే ఉన్నారు, వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషను లేకపోతే రాష్ట్రపతిని కలుతాం, ప్రధానమంత్రిని కలుతాం అన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. దిశ పేపర్ మిట్టల్ సార్ ఇదేమి లెక్క, భూ రికార్డులోనే పేర్లు నమోదు, ఏ రికార్డుల ఆధారంగా వాటికి హక్కులు, సరైన పత్రాలు లేకుండానే పేర్లు ఎక్కించిన అధికారులు ఎవరు, నాగారం ల్యాండ్స్పై గోప్యత అని నిన్న దిశలో కథనం అని చెప్పి వివరాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఇంటికి కాపీ పంపిన తహసీల్దారు నాగారం సంబంధించి. మిట్టల్ సార్ ఇదేం లెక్క అంటే అది లెక్క ఆయన చేతుల్లోనే ఉంది కదా, లెక్క పత్రం రాసేది ఆయనే. CCLA కమిషనర్గా ఉండి ప్రజలకి సేవ చేయాల్సింది, ప్రజల భూములను రక్షించాల్సింది, ప్రభుత్వ భూముల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన స్థానంలో ఉండి ఆయనే భూదాన భూముల్ని ఆయనతో పాటు ఆయన స్నేహితులు IAS IPS ఆఫీసర్లకి ఏ లెక్క లేకుండా, పత్రం లేకుండా, కాగితం లేకుండా, కలం లేకుండా రాసుకున్నారట నాగారం ల్యాండ్స్. ఆ నాగారంలో ఉన్న ల్యాండ్స్ పైన గోప్యత ఏందని చెప్పి రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ లోపాలను ఆధారంగా చేసుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఎలాంటి పత్రాలు లేకుండానే LRPలో కొందరు పేర్లు రికార్డులు నమోదు చేశారు. డాక్యుమెంట్ లేని వారికేమో హక్కులు కల్పించారు. అన్నీ ఉన్న కాస్రాపాని బూచిగా చూపించి నిషేధించారు. 2018 కొన్న భూ అక్రమాల సంఖ్య అన్నీ ఇన్ని కావు. వారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూములపైన పంచాయతీ కొనసాగి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ లావాదేవీలో అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. పెద్దలంతా లింక్ డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోలేదని తెలుస్తున్నది. వీళ్ళకు ఎవరైతే అమ్మారో వారు ఎవరి నుంచి కొనుగోలు చేశారో వారికి హక్కులు ఎట్లా వచ్చాయో తెలిపే రికార్డును పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిసింది. నవీన్ మిట్టల ఆయనలోనే జరిగిందట. నవీన్ మిట్టలే ఉన్నాడు కాబట్టి ఇక అవన్నీ చూడడం నాదే కదా, ఆయనదే కాబట్టి ఇక ఆయన ఇవన్నీ ఎందుకు చూస్తాడు, నాది కాబట్టి ఖాతా పుస్తకాలు రాసుకున్నట్టు రాసేసుకోండు. కాసరా పానీ లేదు, లింక్ డాక్యుమెంట్ లేదు, రెవెన్యూ రికార్డు లేదు, ఏది లేదు. డైరెక్ట్ మా వాళ్ళు మా వాళ్ళే కొనుక్కున్న కాబట్టి మా కుటుంబ సభ్యులే కాబట్టి ఎక్కించుకున్నారు రికార్డు. ఇక ఇదే అనమాట నవీన్ మిట్టల్ గారు చేసిన ఘనకార్యం. ధరణి పోర్టలు అద్భుతాలు చేసిండు, పెద్ద సీనియర్ ఆఫీసరు అని చెప్తారు. అదే నవీన్ మిట్టల్కి మళ్ళీ ఇదే ఈ ప్రభుత్వంలో కూడా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మంచి ప్రయారిటీ. అంటే ప్రజల్ని బకరాలను చేసే కార్యక్రమం. ఇదేమి లెక్క అంటే మిట్టల్ సార్ లెక్క అట్లే ఉంటుంది. ఆయన చేతుల్లో లెక్క పాత్ర ఉంది కాబట్టి ఇక ఆయన అడిగేటోడు. ఢిల్లీకి బీసీ ఆర్డినెన్స్ అటార్నీ జనరల్కి పంపిన గవర్నరు. ఇక్కడ ఏజీకి ఇచ్చిన సలహా సాటిస్ఫైగా అన్నట్టుంది, అటార్నీ జనరల్కి పంపారట. ఢిల్లీకి పోయింది ఇక ఫైలు. ఇంకా ఢిల్లీ చుట్టూ మనం తిరగాలి ఇక. రైట్. నమస్తే తెలంగాణలో ముఖ్య నేత మేడకు ట్యాపింగ్ ఉచ్చు ముఖ్య నేత మేడకు ట్యాపింగ్ ఉచ్చట రాంగా బూమరాంగ్ అయింది. పార్టీ కార్యదర్శి నుంచి వివరణ కోరిన ఏఐసిసి. త్వరలో అంతర్గత విచారణకు ఆదేశించే ఛాన్సు. తెలియదని తప్పించుకునేలా ముఖ్య నేత ప్లాను. ఓ పోలీసు అధికారిని దోషిగా చూపేలా ఎత్తులు. రాడార్లో మేడంపై అధిష్టానం అనే నిన్న ఒక వార్తను పెట్టింది నమస్తే తెలంగాణ. దానిపైన అధిష్టానం సీరియస్ అయిందట. మేడం నుంచి ఫీడ్బ్యాక్. మేడం అంటే ఇన్ఛార్జ్ అనుకుంటా, ఇక్కడ దూతగా ఉంటుంది కదా ఏఐసిసి దూత, ఆ దూత ఫోన్ కూడా ట్యాప్ చేశారట. మొత్తానికి ముఖ్య నేత మేడకి ట్యాపింగ్ ఉచ్చు అని ఆ నమస్తే తెలంగాణ రాసింది. మరి అప్పుడున్న ముఖ్య నేత మేడకి 2014 నుంచి 2023 దాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేత మేడకు చుట్టుకోదా? అది ఫోన్ ట్యాపింగ్ కాదా? కొన్ని వందల ఫోన్లు, వేల ఫోన్లు విన్నారు. దాంట్లో సినిమా హీరోయిన్లు, ఇండస్ట్రియలిస్టులు, రాజకీయ నాయకులు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఇట్లాంటి ముఖ్యమైన జర్నలిస్టులు, ఇట్లాంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఒక ప్రచారం ఉంది. ఏ రోజన్నా దానిపైన కేసీఆర్ కేటీఆర్ బయటకు వచ్చి మేము ట్యాప్ చేయలేదు, తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తారా? ట్యాప్ మేము చేసినామా, ఇదంతా కక్ష సాధింపు ఈ చెప్తున్నాం. ఇది వచ్చిందో రాలేదు కానీ ముఖ్య నేత మెడకు చుట్టుకుందని రాశారు. మరి 10 ఏళ్లది ముఖ్య నేత మెడకు చుట్టుకున్నప్పుడు ఇది ఒకటే ఎట్లా చుట్టుకుంటుంది? ఇదైనా అదైనా మీ మెడలకు చుట్టుకొని మిమ్మల్ని రాజకీయంగా ఉరేసే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఇది తప్పుడు పని. నక్సలైట్లు అనే పేరు చెప్పి నక్సలైట్ల జాబితాలో పేర్లు పెట్టించి మీరు ట్యాప్ చేశారు. ఇంక అంతకంటే పెద్ద క్రైమ్ ఉంటుంది. ఆఫీసర్లని, జర్నలిస్టులను కూడా నక్సలైట్లు అని చెప్పారు. రాజకీయ నాయకులను నక్సలైట్లు అని చెప్పి మీరు చేశారు. మీరు చేసింది బూమరాంగ్ కాదు. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. కోటాపై పోరాడదాం. బీసీ బిల్లు ఆమోదానికి ఎంపీలుగా మీరు పార్లమెంట్లో కొట్లాడండి. నేను మా ఎమ్మెల్యేలు కలిసి జంతర్ మంతర్ వద్ద పోరాడతాం. ఇది రేర్ సర్వే. రేర్ అంటే త్వరలో చెప్తా. కుల సర్వే. బీసీ బిల్లు ఆమోదంపై సోనియా లేఖ నాకు నోబెల్ ఆస్కార్తో సమానం. ఇది మోడీ కన్వర్టెడ్ బీసీ, బీజేపీ బీసీ వ్యతిరేకి అని చెప్పి కోటాపై పోరాడదాం అంటుండు. జంతర్ మంతర్ దగ్గర కొట్లాడతారు. అది అసలు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. నిజంగానే జంతర్ మంతర్ దగ్గర మీరు కొట్లాడితే అది కరెక్ట్ అనమాట. ఇది మాసారం ప్రేమ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి సవాల్ ఇచ్చిండు. నా సవాల్ను స్వీకరించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు నిజంగానే కఠినమైన చర్యలు కాలేజీ యాజమాన్యాలపైన, ఇన్స్పెక్షన్ చేసిన అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటా అంటే ఇస్తా అని చెప్పిండు. మరి రెడీగా ఉండడా తీసుకోవడానికి వీసీ గారు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ అధికార యంత్రాంగం కానీ, లేదా మళ్ళీ పాత పద్ధతిలోనే తూతు మంత్రం వెరిఫికేషన్లు, ఇన్స్పెక్షన్లు, రాటిఫికేషన్లు చేసి అంతా బాగుందనే మమా అనిపించే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.